नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। जडचल्ला साबिका वजीर सेहत व BRS लीडर डॉक्टर सी लक्ष्मण रेड्डी ने बादेपल्ली के बड़े पहाड़ पर मुनक्किदा एक प्रोग्राम में शिरकत की, जहां उन्होंने मीडिया से बात करते हुए जडचल्ला रुकने असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी को तनकीद का निशाना बनाते हुए कहा कि अनिरुद्ध रेड्डी अवामी मसाइल के हल करने में पूरी तरह नाकाम हुए हैं और इस नाकामी को छुपाने के लिए वो गैर ज़रूरी सियासत जन्म दे रहे हैं। लक्ष्मण रेड्डी ने कहा, इंतखाबात से कबल अवाम से कई एक वादे किए, लेकिन इक़्तिदार में आने के बाद एक भी वादा मुकम्मल तौर पर नाफिज नहीं कर सके और इस गलती को ओझल करने के लिए अपोजिशन पर तनकीद करते हुए अवाम को गुमराह कर रहे हैं। लक्ष्मण रेड्डी ने रुकन असम्बली जनमपल्ली और अनिरुद्ध रेड्डी को खबरदार किया कि आइंदा गैर ज़रूरी सियासी बयान करने से गुरेज करें। अगर अनिरुद्ध रेड्डी गैर ज़रूरी सियासी बयान से बाज नहीं आते हैं तो मुझे मजबूरन इन्हें मेरी सियासत बताना पड़ेगा। इस मौके पर मुकामी BRS पार्टी कायदीन की कसीर तादाद में मौजूद थे। ఈ రంగనాయకుల గుట్ట పైన ఒక కార్యక్రమానికి రావడం జరిగింది. గతంలో ఈ రంగనాయకుల గుట్టను ఒక పర్యాటక కేంద్రంగా, పర్యాటక స్థలంగా రూపొందించడానికి ఆలోచన చేసి ఈ గుట్టపైకి ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నట్టుగా అతి కష్టంగా వేయడానికి చాలా ఇబ్బంది జరిగిన సీసీ రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతం దాదాపు 7 ఎకరాలు ఉంది. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు, భక్తులు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు దేవుని మొక్కుకుంటమే కాకుండా ఇక్కడ ఒక పూట కానీ ఒక రోజంతా ఆహ్లాదకరంగా గడపడానికి అవసరమయ్యే విధంగా ఒక పార్క్ నిర్మాణం ఏర్పాటు చేయడానికి 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయింది. కాంట్రాక్టర్ కొంత పని చేసిండు. అంతలో ఎలక్షన్ రావడం, మా ప్రభుత్వం పోవడం, తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పట్టించుకోక, ముఖ్యంగా ఏదైనా సరే మున్సిపాలిటీ ఎవరున్నా, గ్రామ పంచాయతీలు ఎవరున్నా ఎమ్మెల్యేకే పూర్తి బాధ్యత ఉంటుంది, పవర్స్ ఉంటాయి, అధికారం ఉంటుంది, చేయవలసిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ దురదృష్టవశాత్తు ఇక్కడ ఒక అసమర్థ, ఒక దద్దమ్మను ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. ఆ అసమర్థ ఎమ్మెల్యే చేతగానితనం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల ఆ వర్క్ క్యాన్సిల్ అయ్యి కంప్లీట్ కాలేదు. అయితే అసమర్థ ఎమ్మెల్యేకి ఇంకా నేను చెప్తా ఉన్నా, ఈ ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పుడే కానీ చేతగాని వాడు ఎదుటిని బలైతన మాట్లాడతాడు, చేతనైన పని చేసుకుంటూ పోతాడు. ఆ పనితనాన్ని ప్రజలు గుర్తిస్తారు. మన దద్దం ఏంటంటే, మన అసమర్థ దద్దం ఏంటంటే, పొద్దున్న లేస్తే నా మీద మాట్లాడుతూ ఉన్నాడు. మీకు వీడియో చూపిస్తాను, నిన్న కూడా మాట్లాడి. అయితే అసమర్థానికి ఏం చెప్తున్నా అంటే, నువ్వు అన్న మాట నిలబెట్టుకో. నేను కష్టపడి 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తే, నువ్వు గెలిచినాక 2 నెలల్లో 100 పడకల ఆసుపత్రి పూర్తి స్టాఫ్తో శాంక్షన్ చేపిస్తా అని చెప్పి 2 సంవత్సరాలు అయింది. నీ అసమర్థత వల్ల, నీ చేతగానితనం వల్ల ఆ స్టాఫ్ రాలేదు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నువ్వు సమర్థుడు అయితే జ్ఞాపనం చెయ్యి. మేము ఇన్ని రోజులు సరే అని అవకాశం వచ్చింది, గెలిచింది, పని చేసుకొని సపోర్ట్ చేస్తామని ఎక్కడా అడ్డం పడలే. కానీ నీ శాస్త్రాలు చూస్తే రోజు అడ్డం పడాలనిపిస్తున్నది. ఉదండాపూర్ రిజర్వాయర్ కూడా ఈ ప్రాంతానికి ఒక వరప్రదాయిని. ఈ ప్రాంత ఎంపీగా గెలిచిన కేసీఆర్ గారు ఇక్కడ ఎంపీగానే తెలంగాణ సాధించడం, ఈ వెనుకబడ్డ మామనాడు జిల్లాను ఆదుకోవాలి సస్యశ్యామల ఉద్దేశంతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సాంక్షన్ చేసి పని చేయడం,
మధ్యాహ్న కాంగ్రెస్ వాళ్ళు కోట్ల ద్వారా ఆటంకాలు సృష్టించి అవన్నీ అధిగమించి దాదాపు 80% పనులు కంప్లీట్ అయ్యాయి. మరి ఉదండాపూర్ రిజర్వాయర్ కూడా కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయింది. ల్యాండ్ అక్విజిషన్ లేట్ అయ్యి ఆలస్యంగా స్టార్ట్ అయింది. మిగతా ప్రాజెక్టుల కంటే స్టార్ట్ అయిన 4-5 సంవత్సరాల్లోనే దాదాపు 70% పని కంప్లీట్ అయింది. 9 కిలోమీటర్ సొరంగ మార్గం, సొరంగ టన్నల్, మొత్తం బండ్ దాదాపు 70 to 80% పని కంప్లీట్ అయింది. అంటే 5-6 నెలల్లో 80% కంప్లీట్ అయిందంటే సంవత్సరానికి దాదాపు 15-20% అయినట్టు. మరి ఈ ప్రభుత్వం వచ్చి దద్దం ఎమ్మెల్యే అయి 2 సంవత్సరాలు అయింది. 5% పని కూడా కాలే. ఇంకైనా ఎలక్షన్లో భయంకరమైన వాగ్దానాలు చేసిండు. ఆ వాగ్దానం నిలబెట్టుకోదద్దామని చెప్తా ఉన్నారు. అప్పుడు సమర్థునివి ఏ వాగ్దానం చేసామంటే దాని కూడా ఇన్ని రోజులు పట్టించుకోలేదు. సరే ఏదో ఎలక్షన్ మాట్లాడిండు, బయటపడ్డాడు, ఇప్పుడు ఏదో తప్పించుకోవడానికి వదిలిపెట్టడం. పని కావాలి, ముఖ్యం ప్రాజెక్టు కావాలని ఎక్కడ కూడా దాన్ని ఇబ్బందులు పెట్టలే. అడుగడుగునా నా మీద మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ ఉదండాపూర్ ఇప్పుడు నేను డిమాండ్ చేస్తాను మీ ద్వారా, కొత్తది ఏం లేదు, నువ్వు ఇచ్చిన మాటనే, నువ్వు కూర్చున్న కూతలే, వేరే కొత్తవి కావు. ఎకరాకు గతంలో 5-6 లక్షలు ఇచ్చారు, నేను 15 లక్షలు ఇప్పిస్తా అని డైలాగ్ కొట్టినావు. ఇండ్ల ప్యాకేజీకి ఇప్పుడు 16 లక్షలు ఉంది, నేను 25 లక్షలు ఇప్పిస్తా అని డైలాగులు కొట్టినావు. అన్నీ కూడా తొందరనే 1 సంవత్సరం పూర్తి చేస్తాను మాట్లాడినావు. ఎక్కడ వేసిన గొంగడు అక్కనే ఉంది. మరి నువ్వు సమర్థుడవి అయితే దద్దమ్మ కాకుంటే మరి ఇప్పటికే అవన్నీ అయి ఉండాలి. ఇప్పుడు నేను ఎంబడి పడతాం. ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు గతంలో ఒక 6 నెలల కింద ఉదండాపూర్ వాళ్ళు ప్రజలందరూ ధర్నాలు చేసి మనం రమ్మటకు పోలే. ఎందుకంటే రాజకీయం చేయొద్దు, అది అభివృద్ధి జరగాలి, డెవలప్ కావాలి, పని జరగాలని ఎక్కడ ఇబ్బంది పెట్టలే. నేను మా టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పినా మీరు సహకరించండి, పని కావాలని. ఈయన పోయి డాలాలు కొట్టిండు ఆడ, మీరు ధర్నా విరమించండి, 6 నెలల్లో మీకు 25 లక్షల ప్యాకేజ్ పూర్తి చేసి నేనే వచ్చి కూర్చుంటా, లేకుంటే నేనే వచ్చి బంద్ చేస్తా అని మాట్లాడాను. 6 నెలలు అయిపోయింది. 7 వేసిన గొంగడు ఆనే ఉంది, ఏం చేయలే. డిమాండ్ చేస్తున్నాం, తర్వాత కట్ట మీద కూర్చుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎకరాకు 15 లక్షలు ఇచ్చి తీరాలి. నువ్వు మాట్లాడే మాటలు కొత్తగా నేను అడిగేది. తర్వాత 25 లక్షల ప్యాకేజ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదో ఎవడో చేసిన దానికి ఫోటోలు దిగడో లేకుంటే పాలాఫీస్ వేసుకోవాలి చెప్పించుకోవడం కాదు. నేను ఎన్నో పనులు చేసినా ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలే. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చిన దాన్ని కూడా మనం పాలాభిషేకాలు చేయించుడు, అవన్నీ నవోదయ గివోదయ అవన్నీ. నేను అంత పెద్ద మెడికల్ కాలేజ్ స్టేట్ గవర్నమెంట్ది, నేను హెల్త్ మినిస్టర్ సాంగ్ చేయించిన, కంప్లీట్ చేయించిన. ఇక్కడ 100 పడకల ఆసుపత్రి సాంగ్ చేసిన, కంప్లీట్ చేయించిన. మామూలులో 1000 పడకల ఆసుపత్రి స్టార్ట్ అయింది, నా టైంలో అనౌన్స్ చేసిన, మళ్ళీ స్టార్ట్ అయింది. పాత కలెక్టరేట్లో కంప్లీట్ అయ్యింది. ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసిన, ఎక్కడ కూడా ఫోటోలు దిగలే, డ్రామాలు చేయలే, పాలాభిషేకాలు చేసుకోవాలి. ఉదండాపూర్ సంబంధించి కూడా ఆ గ్రామాల ప్రజలు నష్టపోయిండ్రు, వాళ్ళకి లాభం జరగాలని అడుగడుగున కష్టపడి అన్ని రకాల వాళ్ళకి అండగా ఉన్నాం. ప్యాకేజ్ 12 లక్షలు ఉంటే దాన్ని 16 లక్షలు చేయించిన, కష్టపడి ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలే, కనీసం పేపర్ కూడా ఇవ్వాలి. రాష్ట్రంలో ఎక్కడ కూడా 200 కంటే ఎక్కువ చేయలే గజాలు, 200 గజాల కంటే ఎక్కువ చేయలే హౌస్ సైట్స్. కేసీఆర్ గారితో మాట్లాడి 300 గజాల స్థలాన్ని వాళ్ళకు అలాట్ చేయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అవసరమైన స్థల సేకరణ చేయడం జరిగింది. దాదాపు 6000 ఎకరాలు మొత్తం ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఒక పోలీసును వినియోగించకుండా ప్రజలు వాళ్ళందరి సహకారంతో అది కంప్లీట్ చేయడం జరిగింది. చూస్తున్నా 2 ఏళ్ళు అయిపోయింది, ఒక్క పని జరగలే. మొన్న ఏదో నేను నాకు ప్యాకేజ్ రిలీజ్ చేయించిన భజన ఏదో భోజన కార్యక్రమం పెట్టాడు. ఎమ్మెల్యే అందరు ఫోన్ చేసి నేను చికెన్ పెడుతున్నా అని ఫోన్ చేశాను. రాండి తినండి చికెన్ పెడుతున్నా అని.
వాళ్ళకి అర్థం కాలేదు చికెన్ పెడుతున్నారు. చికెన్ కాస్ట్ ఎంత సార్? ఒక ప్లేట్ కాస్ట్ ప్రజలకు తిన కాదు 9 లక్షలు. 25 లక్షల ప్యాకేజ్ లేకుండా 16 లక్షలు వేసిండు అకౌంట్. ఈ చికెన్ తిని పోటీ చాలన్నాడు. మరి వాళ్ళు నవ్వుతా వాళ్ళు పిచ్చోళ్ళకి వేరే అనిపిస్తుంది. సీరియస్ అనమాట చూస్తాడంట. ఇంకొక కొంచెడు అయితే 25 లక్షల ప్యాకేజ్ ఇస్తానని చెప్పి 16 ఇస్తుండ్రు. వాళ్ళు ఏదో తిడుతారే మంది అని చెప్పి చికెన్ పెడతాను పెట్టి చికెన్ పెడితే ఆ చికెన్ ఎవరు తిని అడగొచ్చి కొంతమంది వచ్చి మొత్తం మిగిలింది మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళింది రాజు. సరే ఏది ఏమన్నాడని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని మేము సహకరిస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది భవిష్యత్తులో ప్రాజెక్ట్ కంప్లీట్ మేము సహకరిస్తాం. కానీ నీ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అయ్యే వరకు ఖచ్చితంగా ఇడవ నేను ఎంబడి పడతాం. ఇప్పటి నుంచి వాళ్ళు ఎంబడి నుండి మేము కూడా స్ట్రైక్లో పాల్గొంటాం, ధర్నా చేస్తాం, వచ్చి కట్ట మీద కూర్చుంటాం, టెంట్ వేసుకొని కూర్చుంటాం. ఇదేం పిచ్చి చేస్తాను మీరు వినండి. ఇంకోటి మూడోది అంటున్నానంటే ఎలక్షన్ కన్నా ఒక నెల ముందు సంతకం పెట్టి 30 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్కి ఇచ్చేసాడు. జడ్చలకి రూపాయలు లేకుండా పైసలేమో మనీ, సంతకం ఏమో ఇక పెట్టిండు. అదే పక్క నియోజకవర్గం ఉన్న ఆలా వెంకటేశ్వర రెడ్డి దేవరకద్ర ఆయనేమో సంతకం పెట్టలే, ఆయనకు రూపాయి రాలేదని చెప్పేసి ఈయన సంతకం పెట్టి మన 30 కోట్ల రూపాయలు మహబూబ్ పోయేటట్టు అక్టోబర్ నెలలో ఎలక్షన్ కన్నా ఒక నెల ముందు సంతకం పెట్టి మన నిధులు పోయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొట్లాడి దాదాపు 10 కోట్ల రూపాయలు జడ్చల నియోజకవర్గంకి, అంటే నేను ఎమ్మెల్యే అప్పటికి మొత్తం వాడేస్తారు, ఒక నెలలో వాడేస్తారు 30 కోట్ల రూపాయలు. అంటే ఎవరు తిన్నారో మీరు అర్థం చేసుకోండి. ఈయనకి ఎంత షేర్ వచ్చిందో ఈయన కూడా చెప్పాలి ఇప్పుడు మనకి. అంటే వాడు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు మీరు ఇది విన్నారు. దీంట్లో ఈ పిచ్చి మనిషి ఏదో ఇప్పటికి 10 సార్లు, ఇది 10వ సారి మూడా మీదనే ఇదే డైలాగ్ మాట్లాడబట్ట. నేను ఎప్పుడు మాట్లాడలే, సరే మాట్లాడదు ఎప్పుడైనా సందర్భం వచ్చి అనుకున్నా. ఆ మూడా గురించి మీకు అంత తెలిసి ఉండాలి. ఆ మూడాను తెచ్చిందే మేము. సీఎం గారు మాట్లాడి కొట్లాడి మూడా కావాలి ప్రాంతానికి అని మూడా తెచ్చి అది తెచ్చిందంటే ఎలక్షన్ ముందర వచ్చింది. అది జస్ట్ 1.5 year ఉన్న టైం. ఆ 1.5 year ఇక ఎలక్షన్ వాతావరణం తర్వాత మా బుడా చైర్మన్ డైరెక్టర్ ఉన్నారుగా వాళ్ళంతా చూసుకుంటాం అనుకున్నాం. దాంట్లో నిధులు ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నది ఇంకా మేము ఇప్పుడు మీటింగ్లో దాన్ని డిస్కషన్ జరగలే. అయితే అతనే చెప్పిండు ఇప్పుడు ఈ మూర్ఖుడు ఒక్క నెల ముందు అని. మా టైంలో వచ్చిన డబ్బులే తర్వాత రాలే, ముడాకు వచ్చి ఇంకా వేడంగా వస్తుందంటే ఈ లేఅవుట్లు చేస్తే ఆ వచ్చే ఫీజుల నుంచి వస్తుంది. దాని తర్వాత తెలుసుకుంటే లెక్కలేదంటే 30 కోట్లు జమ అయిందంట అప్పటికి. ఈ సన్నాసి చెప్తా ఉన్నాడు 30 కోట్లు మొత్తం సంతకాలు పెట్టారు అయిపోయినాయి. ఒక నెల ముందు సంతకం పెడితే శాంక్షన్ అయింది, టెండర్ అయింది, అయిపోయినట్టు. సరే బుద్ధునోడు మాటలేనా? ఎలక్షన్ ముందు ఒక నెల ముందు సంతకం పెడితే అది ఎప్పుడు శాంక్షన్ అవుతుంది, ఎప్పుడు టెండర్ అవుతుంది, ఎప్పుడు పని అయిపోతుంది, ఎప్పుడు సాగు చేస్తారు. మరి ఉన్న ఆడ వచ్చింది 30 కోట్లు. ఆ తర్వాత ఏం రాలి? 2 ఏళ్ళు ఎందుకు రాలేదంటే అంత అవినీతిమయం. మీరు ఎవరినైనా పోయి పాపం ఆ లేఅవుట్ దేశాలను అడుగుంది. ఎవరినంతా వాడు పీక్తుంటే వాళ్ళకి శాత కాక లేఅవుట్ కూడా ఎవరు ముందుకు వస్తలేరు. మేమున్న టైంలో 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో దాదాపు 30 కోట్ల ఫండ్ దానికి వస్తే నిధులు వస్తే జమ అయితే ఈ 2 సంవత్సరాల్లో 4-5 కోట్లు కూడా రాలే. మరి మొగాయన తెచ్చిన 10 కోట్లు అని ఏమని చెప్తున్నాడు. 30 కోట్లు అప్పుడు వచ్చినాయి, 30 కోట్లు మొత్తం మేము తినేసినాం అని చెప్పేదాన్ని బట్టి మరి 10 కోట్లు ఎక్కడ? బుద్ధుండాలిగా మాట్లాడితే. ఒక్క నెలలే మొత్తం తినేసినామంట, మళ్ళీ ఈయన 10 కోట్లు ఎక్కడ తెచ్చినావు నువ్వు? ఆయన చెప్తాడు నేను ఎంబడే నేను 10 కోట్లు తెచ్చిన అంటే పాత ఫండే కదా. పాత ఫండ్ 30 కోట్లు కాదు 3 కోట్లు కూడా అది ఖర్చు కాలే. నాకు నువ్వు అసలు సంతకం అంటుండే, నేను సంతకం రాసి లెటర్ రాసి మొత్తం నువ్వే తీసుకో గౌడ్ గారు అని నేను మంత్రికి రాసి ఉంటే నాకు తప్పు. అది రొటీన్గా వీళ్ళ మా డైరెక్టర్లు అంతా చూసుకుంటా అనుకున్నాం. ఒకరోజు మీటింగ్ మినిట్స్ అనేది మీటింగ్ అటెండ్ అయినట్టు ఒకరోజు ఇక్కడికే వచ్చి మున్సిపల్ చైర్మన్ అది కమిషనరే దాన్ని వైస్ ప్రెసిడెంట్ మనిషి పంపి సంతకం పెట్టినా అందరు పెట్టాలనుకున్నాం. ఇంకోటి ఈయన ఇంకో దద్దమ్మ మాట ఆయన సంతకం పెట్టలే నేను పెట్టినా అంట. ఇప్పుడు ఆయనకు రాలే నిధులు అంటాడు, ఆయన నాకు రాలే అంటాడు. సంతకం పెడితే ఫరక్ ఏంది?
ఆయన మాట సంతకం పెట్టినందుకే మొత్తం పోయినా అంటే మరి సంతకం పెట్టడానికి రాలే, నువ్వే చెప్తున్నావు నేను నోటుకుంటానే. ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడి అసలు నీ స్థాయి దిగజార్చుకుంటున్నావు, జడ్చాల స్థాయి దిగజారుస్తున్నావు. నువ్వు పని మీద పడరా నాయన, నీకు పనికి సహకరిస్తాం, పని చేసుకో, మంచి పని చేయి, చేతనైతే పని చేయి, చేత కాకుండా వదిలిపెట్టు. కానీ డ్రామాలు ఎందుకు, నాటకాలు ఎందుకు? నువ్వు 100% అసమర్థుడివి. ఎందుకంటే నీతో ఏమైతే డైలాగ్ తప్ప. నువ్వు డైలాగ్ కొట్టినా 150 కోట్లు తెచ్చినా రోడ్లు తెస్తే దాంట్లో 100 కోట్లు నావే, 56 కోట్లు ఓన్లీ ఒక్క రోడ్ గంగపూర్ బాలనగర్ రోడ్. నువ్వు మున్సిపాలిటీ టెంకాయలు కొట్టే మొత్తం గతంలో 25 కోట్లు శాంక్షన్ దాంట్లోకి వెళ్ళి మెల్లిమెల్లి వితలవాడిగా అవే చేస్తున్నావు. ఇప్పుడు కాలేజ్ టెంకాయ కొడితే అది నేను శాంక్షన్ చేసి టెంకాయ కొడుతుంది, జూనియర్ కాలేజ్ బిల్డింగ్. నువ్వు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెన్ చేసి అన్ని నేను కంప్లీట్ చేసి టెంకాయలు కొడుతుంది. నీ అసత్ మాట్లాడటం వల్ల ఏమొస్తలేవు, డైలాగ్ వల్ల నీకు అంత హైదరాబాద్లో డ్రామా చేసి సరిపోయింది. ఆడేడ బ్లాక్ మెయిల్ లేకుండా ఏమైనా చావు, నీ సావు కానీ నన్ను ఎందుకు మాట్లాడుతున్నావు? మళ్ళొక్కసారి చెప్తున్నా, ఎప్పుడే కానీ చేతగాని దద్దమ్మ ఎదుటివాని బాలయ్యతని గురించి మాట్లాడతాడు. చేతనైనాడు పని చేసుకుంటే పోతాడు. ఈ రాష్ట్రంలో కానీ కాన్సెప్ట్ ఇదే జరుగుతుంది. పొద్దున్న వేస్తే ఎదుటిని మాట్లాడు, మీ శాతకంతనం అంతా కప్పివచ్చే ప్రయత్నాలు చెప్తాను. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. నీ నిజంగానే సమర్థుడు అయితే నువ్వు అన్న మాటలు వేరేమంది కొల్లూరు మండలంలో చెయ్యి, ఇంకోటి ఏదో మాట్లాడినావు. అరే ఆఖరికి నేను కొత్తపల్లి 12 లక్షలు ఇప్పిస్తే రాజపూర్లో బాలాలు యాక్సిడెంట్ 5 మందికి 5 రూపాయలు ఇప్పించాలి శాతం దద్దమ్మవు నువ్వు మాట్లాడతావు. ఇప్పించి పని చూపి. సంతకం పెట్టిండి పోయినాయి, సంతకం పెట్టిండి పోయినాయి, నేను లెక్కలు తీద్దాం. పాపం మీరే అందరం పోదాం, మున్సిపాలిటీ మామనార్ పోదాము, ముడాకు పోదాం, మామనార్ ముడాఫీస్కి పోదాము. మరి ఎన్ని నిధులు వచ్చినాయి, ఎక్కడెక్కడ పోయినాయి, ఎన్ని ఖర్చు అయినాయి, మరి అన్ని ఖర్చు అయితే ఈయన తెచ్చి పీకి తెచ్చాడు. ఇవాళ ఇంకా మర్చిపోయినా ఆయన మాట్లాడిన సందర్భం ఏంటంటే రాజపూర్లో టెంకాయలు కొట్టినది 3 నిధులతో సీసీ రోడ్. ఆ నిధులు ఎక్కడంటే మా పుణ్యం మళ్ళీ గతంలో 30 కోట్లు అవే శాంక్షన్ చేసి గవే కొట్టుకుని గవే టెంకాయలు కొడుతున్నాను. కొత్త తెచ్చింది ఏం లేదు. ఇంకా నియత లేకుండా మా పాడుతో నువ్వు టెంకాయలు కొట్టి మా నా గురించి మాట్లాడతావు. మీరు చెప్పండి, దీంట్లో ఏమైనా అర్థం ఉందా? సంతకం పెట్టిండు పోయినాయి అంటాడు. సంతకం నేను ఏడ పెట్టాను బాయ్, తీయ ఏం సంతకం చూపిపోయాడు, మీడియా చూపి ఏడ సంతకం పెట్టిన. మీటింగ్ బుక్లో సంతకాలు తీసుకుంటాను. మామూలు ఏదైనా చెప్తే గది చేసి ఉండొచ్చు. మరి నేను నా నిధులు నాకు వద్దు, జడ్చాలకు వద్దు, మామూలు ఏం రాసిచ్చిన చూపి. మరి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాం. మళ్ళీ ఒక్కసారి కాదు, ఇది 10 సార్లు మాట్లాడి, ఇది 10వ సారి నిన్న మాట్లాడు రాజపూర్లో. ఊరుకుందామంటే ఊరుకొని ఇస్తలేడు. ఏం పద్ధతి ఇది? బుద్ధున్న మాటలేనా? నువ్వు నిజంగా సమర్థుడివి అయితే హాస్పిటల్ సాల్వ్ చేసుకుని అర్జెంటుగా 2 ఏళ్ళ సిగ్గుండాలి మాట్లాడడానికి. ఇప్పుడు ఉదండాపూర్కి వచ్చి నేను గెలుచుంటే 6 నెలల్లో RN ప్యాకేజ్ మొత్తం కంప్లీట్ చేస్తుంది. 6 మంత్స్లోనే మొత్తం నిధులు ఇస్తుంది. ఇంకో దాంట్లో 70 కోట్లు గతంలో వచ్చినాయి, నా టైంలో శాంక్షన్ అయినాయి, రిలీజ్ అయినాయి. అప్పుడు తాండాలకి ఇద్దామంటే అందరూ సార్ అందరికి ఒకసారి ఇంటి ఆపినాం. ఆ 70 కోట్లు ఇచ్చి డబ్బులు జరుగుతున్నాడు. నేను ఎంబడి పడతాను చూసుకో. నువ్వు 80% ఇచ్చిన మాట 15 లక్షల ఎకరాకి ఇవ్వాలి రైతులకు, 20 లక్షల ప్యాకేజ్ ఇవ్వాలి. ₹1 దగ్గర నేను ఇవ్వం. నువ్వు సమర్థుడివి అయితే, అసమర్థుడి కాకుంటే, దద్దమ్మవు కాకుంటే తెచ్చి చూపి. 6 నెలలు చేస్తాను, 6 నెలలు అయిపోయింది. ఎలక్షన్లోనేమో గెలిచిన 100 రోజులు అన్నావు. మరి ఇప్పుడు దద్దం ఎవరు, అసమర్థుడు ఎవరు, మరి మీరే అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. మళ్ళీసారి ఇటువంటి మాట మాట్లాడితే చాలా సీరియస్ ఉండే పరిస్థితి. ఇది ఎక్కడికక్కడ ఏం చేయాలో చేస్తాం. అప్పుడు నువ్వు మళ్ళీ తిరగకుండా చేస్తావు, నిద్ర లేకుండా చేస్తాం. పద్ధతి కాదు, బుద్ధి తెచ్చుకో. కొత్తగా ఎమ్మెల్యే అయినావు, ఒక పద్ధతితోనే నడిచే చేసుకో. నీ పని నువ్వు చేసుకో, నీ బతుకు, నీ డెవలప్మెంట్ నువ్వు చేయి, నీ మంచి పేరు తెచ్చుకో. మేము సపోర్ట్ చేస్తాం. కానీ పొద్దులేస్తే నా మీద పడేంత బుద్ధి ఉండాలి నీకు. మనుషులు ఇక్కడ మాట్లాడతారు ఎక్కడన్నా? ఇప్పుడు ఉన్నది మాట్లాడు. నిజంగా ఏదైనా కరెక్ట్గా తప్పు చేసి దొరికించుకొని గీదిగిన చేసి తిప్పు. ఇప్పటికి 10 మాట్లాడితే ఒకటి ప్రూఫ్ లేదు. ఈ సంతకం పెట్టి చూపి, మరి మీడియాకి చూపి. ఏం సంతకం పెట్టా, ఏం రాసి ఇచ్చిన నేను? అయ్యా మీరు అడుగుని మీడియా, నేను ఏం రాసి తీసుకోండి. ఈ బుద్ధి లేని మాటలు మనిషి మాట్లాడమాట, చిన్నపిల్ల శాస్త్రం ఇవన్నీ. हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।